హాయ్ నమస్తే. మార్నింగ్ నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకు అంటే ఈ బుజ్జి ఈ పర్పుల్ అంటే మందార పువ్వు ఈరోజు వైలెట్ కలర్ అనేది కలర్స్లో మంచి వైబ్రెంట్ కలర్ అన్నమాట. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో ఇది ఈరోజు నాకు ఆనందాన్ని ఇచ్చిన ఒక పరమాద్భుతమైన విషయం నాకైతే ఈరోజు. సంతోషము అనేది లిమిటెడ్గా ఆ కోరిక తీరిపోగానే తగ్గిపోతుంది. ఆనందం అనేది మన కోర్లో నుంచి వస్తుంది. అంటే మన సోల్కి టచ్ అవుతూ మన హార్ట్ఫుల్గా మనం ఫీల్ అయ్యేది ఆనందం అంటారు. సో జీవితంలో హ్యాపీనెస్ కానీ ఆనందం కానీ ఎక్కడో గొప్ప గొప్ప విషయాలలో ఉండవు. చిన్నప్పుడు మనం కట్టుకున్న చిన్న చిన్న ఇసుకతో చేసిన ఊళ్ళు ఉంటాయి కదా, లేదా ఆ రాళ్ళు అన్నీ పెట్టి ఆ చెట్ల దగ్గర మనం చిన్న చిన్న ఇల్లు లాంటివి కట్టేవాళ్ళం. వాటిల్లో ఉన్నంత ఆనందము అవి కట్టేటప్పుడు మనలో ఉన్న ఆ ప్యూరిటీ ఏది కోరుకోదు. అప్పుడు మనము ఎన్ని లక్షలు పట్టి కట్టాము, మన గొప్పదనాన్ని చూపించుకోవాలి, ఇవన్నీ ఏమి ఉండవు అక్కడ. అది అప్పుడు మనం చిన్నప్పుడు చేసిన చిన్న చిన్న పనుల్లో ఎంతో హ్యాపీనెస్ వస్తుంది. సో ఇవే కాదు, బుక్ రాసుకోవడం, బుక్లో మన లోపల నుంచి అంతరంగం నుంచి వచ్చే మాటలు చెప్పడానికి కొన్నిసార్లు వేరే వాళ్ళకి చెప్పడం కన్నా ఇలా రాసుకుంటూ ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. నీ గురించి నువ్వు రాసుకోవడం, నీలో ఉన్న భావాలను నువ్వు ఇలా పెన్ను పేపర్ మీద పెట్టి రాసుకుంటున్నప్పుడు ఇంకా ఫ్లో అవుతూ ఉంటుంది. రాయాలని, చెప్పాలని, షేర్ చేసుకోవాలని అదొక రకమైన అనుభూతి, ఆనందం. చదవడం ఎంత ఆనందమో రాయడం అంతకన్నా ఆనందం. ఆనందాన్ని పంచుకొని అర్థం చేసుకునే వాళ్ళు చుట్టూతో ఉంటే ఇంకా మహదానందం. అలా అన్నమాట. ఇలాంటి చిన్న చిన్ని ఆశలు, ఇలాంటి చిన్ని చిన్ని కోరికలు జీవితంలో మనకి ఎంతో హ్యాపీనెస్ని, ఆనందాన్ని ఇస్తాయి. ఇంతకన్నా ఏం కావాలి అనిపిస్తుంది. ఆనందం అనేది ఒక హయ్యెస్ట్ వైబ్రేషన్ అనమాట. సో ఎప్పుడైతే మనం ఆనందంగా ఫీల్ అవుతామో, బ్లిస్ఫుల్గానే ఫీల్ అవుతాము, అన్ని రకాల వాటిని దానిలోనే పొంది ఆనందంలో తృప్తి పొందుతాం అన్నమాట. చిన్న పువ్వు పూసింది, పువ్వును చూడగానే చాలా ఆనందం వేసింది. అంటే ఆ లోపల ఉన్న నీ కోరిని టచ్ చేసింది అనమాట. ఆ బ్యూటీ అనేది ఎప్పుడైతే నువ్వు కనెక్ట్ అవుతావో నువ్వు ఆస్వాదించగలుగుతావు. ఆ చెట్టే కదా పూసింది కదా పువ్వు అనుకుంటే ఏమీ లేదు. ఓ సూర్యుడే కదా రోజు ఉదయిస్తున్నాడు అని అనుకుంటే ఏం లేదు. అంటే నువ్వు ఎప్పుడైతే అంత అవేర్నెస్తో అంత హార్ట్ఫుల్గా కనెక్ట్ అవుతావో లైఫ్ అనేది అంత సింపుల్గా ఉంటుంది. లైఫ్ని కాంప్లికేట్ చేసుకునేదల్లా మనమే. జీవితంలో సంతోషంగా ఉండే క్షణాలు అనేవి ప్రతి నిమిషం మన చుట్టూనే ఉంటాయి. మార్నింగ్ లేచి ఇలా బాల్కనీలో కూర్చోగానే ఒకవైపు సన్ రైజ్ కనిపిస్తుంది నాకు, ఈవినింగ్ ఇక్కడ మిస్ అయితే అక్కడ సన్సెట్ కనిపిస్తుంది. చుట్టూ ఉన్న ప్రకృతిలో మనకి నిరంతరం మనం అడగకుండానే మనం ఒక లైఫ్ లీడ్ చేస్తున్నామంటే, మనం ఎగ్జిస్ట్ అయి ఉన్నామంటే, ఇవన్నీ ఉంటేనే మనం ఉన్నాం. సో థ్యాంక్ యూ, బాయ్, కీప్ ఆన్ వాచింగ్.